బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 ఏళ్ల అన్సారీ గురువారం రాత్రి 8:25 సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీ ఈ నెల 26న జైలులో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో బాందా మెడికల్ కాలేజీకి తరలించగా పరీక్షించిన వైద్యులు కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దాదాపు 15 గంటల పాటు చికిత్స పొందిన అన్సారీ గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్యాంగ్స్టర్ గుండెపోటుతో మృతితో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాలలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు అన్సారీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వార్తలను కొట్టిపాడేస్తున్నారు. ముఖ్తార్ అన్సారీపై విష ప్రయోగం జరిగిందని 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విష ప్రయోగం జరగడం ఇప్పుడు రెండవసారి అని ఆయన సోదరుడు ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారి ఆసుపత్రిలో చేరారు అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. ఇక తన తండ్రికి జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాము కోర్టుకు వెళతామని చెప్పారు. మా నాన్నపై విష ప్రయోగం జరుగుతుందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్నకు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఆ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఉమర్ తెలిపారు. जो हम लोगों को पापा ने खुद बताया है उसके मुताबिक यही है कि उनको स्लो पॉइजन दिया जा रहा था, जिसको वो कई बार से माननीय न्यायालयों में बल्कि अब तो सारे देश में सब मीडिया के माध्यम से सबको ये बात जान चुका है कि हम पूरा परिवार हमारा और खुद हमारे फादर इस बात को कहते रहे कि हमें जहर दिया जा रहा है. ఉత్తరప్రదేశ్లోని మౌ ప్రాంతానికి చెందిన ముఖ్తార్ అన్సారీపై మొత్తం 60కి పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 15 మర్డర్ కేసులు ఉన్నాయి. 1980లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ ఆ తర్వాత 1990లో తానే సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాలలో దోపిడీలు, కిడ్నాప్లకు పాల్పడేది అన్సారీ గ్యాంగ్. అయితే 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడం వల్ల పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 2005 నుంచి అన్సారీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇక గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ 5 సార్లు మౌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో 2 సార్లు బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.